డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో సాక్షుల విచారణ రెండో రోజు ప్రారంభమైంది. రాజమండ్రి స్పెషల్ కోర్టులో ముగ్గురు సాక్షుల నుంచి ఈ రోజు వాంగ్మూలం రికార్డు చేయనున్నారు. ఈ కేసులో స్పెషల్ ప్రాసిక్యూటర్గా ఉన్న ముప్పాల సుబ్బారావుతో పాటు డిఫెన్స్ కౌన్సిల్ సమక్షంలో వీధి సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యుల వాంగ్మూలాలు న్యాయమూర్తి సమక్షంలో రికార్డు చేయనున్నారు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. హత్య కేసులో రాజమండ్రి ప్రత్యేక న్యాయస్థానం సాక్షుల విచారణ ప్రారంభించింది. నిన్న ప్రారంభమైనప్పటికీ స్పెషల్ ప్రాసిక్యూటర్గా ఉన్నటువంటి ముప్పాళ్ళ సుబ్బారావు నిన్న కొంత అస్వస్థకు గురవడంతో ఆయనకు అత్యవసరంగా హాస్పిటల్కి తరలించారు. ఆ తర్వాత ఈ రోజుకి వాయిదా పడిన పరిస్థితి. అయితే వారం రోజుల పాటు ప్రధాన సాక్షులందరినీ విచారించాలి. ఈ ట్రయల్స్ అంటే సాక్షుల ట్రయల్స్ జరుగుతున్న సందర్భంలో ప్రధాన నిందితులుగా ఉన్నటువంటి ఎమ్మెల్సీ అనంతబాబుతో పాటు ఆయన భార్య లక్ష్మీ దుర్గను కూడా కోర్టులో హాజరుపరిచేందుకు పోలీసులు అక్కడికి పటిష్టమైన భద్రత మధ్య వారిద్దరిని కూడా తరలించారు. అయితే ఈ రోజు విచారణలో ముగ్గురు సాక్షులను వారి నుంచి వాంగ్మూలం నమోదు చేయాలని కూడా ఆదేశాలు ఉన్న నేపథ్యంలో ఈ రోజు వీధి సుబ్రహ్మణ్యం తండ్రి సత్యనారాయణ, అతని సోదరుడు నవీన్తో పాటు వీధి సుబ్రహ్మణ్యం భార్య అపర్ణను కూడా ఈ రోజు కోర్టులో హాజరుపరిచేందుకు తీసుకురావడం జరిగింది. వీళ్ళ ముగ్గురు నుంచి కూడా వాంగ్మూలాలను న్యాయమూర్తి ఎదుట స్పెషల్ ప్రాసిక్యూటర్గా ఉన్నటువంటి ముప్పాళ్ళ సుబ్బారావు వాళ్ళ నుంచి వాంగ్మూలాన్ని రికార్డు చేసే ప్రక్రియ అయితే ఈరోజు ప్రారంభమైంది. అయితే ఈ కేసులో త్వరితగతిన అంటే వేగంగా విచారణ పూర్తి చేసి నవంబర్ 30 నాటికి పూర్తిగా కేసు విచారణ కొలిక్కి తీసుకురావాలి, పూర్తి చేయాలని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో వేగంగా అయితే ప్రస్తుతం ట్రయల్స్ జరుగుతున్న పరిస్థితి. ప్రస్తుతం ఈ కేసుతో పాటు అనంతబాబుపై మరో కేసు నమోదైంది. సాక్షులను బెదిరించారన్న కేసు కూడా నమోదైంది. దానికి సంబంధించిన బెయిల్ పిటిషన్ కూడా ప్రస్తుతం ఇదే న్యాయస్థానంలో కొనసాగుతోంది. అయితే ఈ కేసుకు సంబంధించి ఈ కేసులో బెయిల్ వచ్చినప్పటికీ కూడా రెగ్యులర్ బెయిల్ ఏదైతే డిఫాల్ట్ బెయిల్ వచ్చిందో అనంతబాబుకి సుప్రీంకోర్టు ద్వారా ఆ బెయిల్ని కూడా క్యాన్సిల్ చేసిన నేపథ్యంలో ఈ కేసు విచారణ జరిగే వరకు కూడా అనంతబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంటారని న్యాయ నిపుణులు చెప్తా ఉన్నారు. ఏదైనప్పటికీ ఈ కేసుని ఈ ఏడాది నవంబర్ చివరిలోగా పూర్తి విచారణ ముగించి ఆ కేసుకి సంబంధించినటువంటి తుది తీర్పు కూడా రాజమండ్రి న్యాయస్థానం వెలువరించేలా కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా కూడా ఈ కేసుకు సంబంధించి రాజకీయ వర్గాల్లో ఆసక్తి ఏర్పడిందనే చెప్పుకోవాలి.